సాయంకాలం ఓటింగ్ పోల్కి స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. ఎట్లున్నారు? అంత మంచిదేనా? అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు సేట్లు సేటమ్మలు దొరలు దొరసాన్లు పెద్ద మనుషులు సార్లు మేడంలు అంత మంచిదేనా? సకలం కుశలం. చలో ఓటింగ్ పోల్ ట్రెండ్స్ ఎట్లున్నాయి? డే 1 ఓటింగ్ పోల్ ట్రెండ్ చూస్తే వారం అంతా చూసినట్టుగానే అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఈ సీజన్లో ఓటింగ్ ఎట్లుంటుందంటే ఒకటో రోజు ఏదైతే ఓటింగ్ ఉందో అదే లాస్ట్ దాకా ఉంది, అదే లీస్ట్లో ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. అన్అఫీషియల్ పోల్స్లో ఏదైతే ఉందో అండ్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ పోల్స్లో ఏదైతే కనబడుతుందో అదే జరుగుతుంది. 99.99% కదా, 100% అదే జరుగుతుంది. మనకు ఫస్ట్ వీక్లో ఉన్న సృష్టి కావచ్చు, సెకండ్ వీక్లో మనీష్ కావచ్చు, థర్డ్ వీక్లో ప్రియా కావచ్చు, వాళ్ళు లిస్ట్లో ఉన్నారు, ఎలిమినేట్ అయ్యారు. సరే, ఇప్పుడు నామినేషన్లో చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో 2 కామనర్స్ ఉన్నారు, మిగతా వాళ్ళంతా కూడా సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కింద వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు వీళ్ళు ఓనర్లుగా మారితే వీళ్ళు నెగిటివ్ అయిపోతారు, వాళ్ళ టెనెంట్స్గా మారితే వాళ్ళకి పాజిటివిటీ వస్తుంది, అది కామనర్స్కి పాజిటివిటీ వస్తుంది అని స్టార్టింగ్లో మస్తు అజంప్షన్స్ ఉండే. కానీ వీళ్ళు టెనెంట్స్ అయినాక కూడా ఎలిమినేషన్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. సరే, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎవరికి ఓటింగ్ ఎట్లా పడుతుంది, అన్అఫీషియల్ పోల్స్, ఇన్స్టాగ్రామ్ పోల్స్, యూట్యూబ్ పోల్స్ అన్నీ చూసి దాన్ని బట్టి క్రోడీకరించి విశదీకరించి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టుకొని ఆల్ని సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని నోటిఫికేషన్లు వస్తాయి. పాత వాళ్ళంతా కూడా తెలుసు, నేను వద్దన్నా లైక్ కొడతారో తెలుసు, లైక్ కొట్టి వీడియో చూసుడు స్టార్ట్ చేయరు. అట్నే హైపు ఎవరైతే ఇయ్యలేదో వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయరు. ఇచ్చిన వాళ్ళకి ఆల్రెడీ వారంలో 3 హైపులు వాడేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ సో మచ్. సరే, కంటిన్యూ చేద్దామా? కంటిన్యూ. ఇంకొక విషయం, దీనికంటే ముందు మనం డేలో మార్నింగ్ టు ఆ టాస్క్ స్టార్ట్ అయ్యేంత వరకు, అంటే టీములు సపరేట్ అయ్యేంత వరకు ఏం జరిగింది అనేది ఒక వీడియో పెట్టాను. దీనికంటే ముందు వీడియో చూడుర్రి, అందులో మంచిగా మాస్క్ మ్యాన్కి బిగ్ బాస్కి మధ్యలో ముచ్చట ఉంటుంది, అది గమ్మత్ ఉంటుంది. అండ్ దానికంటే ముందు వీడియో మిడ్ నైట్ ముచ్చట్లు అని పెట్టినా. అందులో బర్నన్న దివ్య వాళ్ళిద్దరి మధ్యలో కన్వర్జేషను, శ్రీజ బర్నన్న లూప్ హోల్స్ అని పట్టడం, అండ్ అసలు అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళ గేమ్ ప్లాన్ ఏంది అనేదంతా మిడ్ నైట్ ముచ్చట్లలో మనం మాట్లాడుకున్నాం. అండ్ దానికంటే ముందు రివ్యూ వీడియో పెట్టినా. ఇవన్నీ చూసినా చూడకపోయినా రివ్యూ చూడుర్రి, చూస్తే ఏంటంటే అసలు షోలో ఏం జరుగుతుంది. ఎందుకంటే మనం 24 అవర్స్ చూసిన తర్వాత రివ్యూలు చేస్తున్నాం కదా, ఫుల్ నాలెడ్జ్ తోటి గంట పెడతాం. అదొక్కటి చూసిరనుకో మొత్తం అసలు 24 అవర్స్ చూసినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఆ 24 అవర్స్ చూసిన నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి ఎపిసోడ్లో పెట్టి చెప్పేసరికి వీళ్ళు ఎంత అవుతున్నాయి. ఓకే, రైట్, కంటిన్యూ చేద్దాం. ఓటింగ్లో సంజన, ఫ్లోరా, దివ్య, రీతు, హరీష్, శ్రీజ వీళ్ళు ఉన్నారు కదా. ఇందులో సంజనాకి అన్డౌటెడ్లీ అన్ని పోల్స్లో టాప్ ఓటింగ్ ఉంది. అది యూట్యూబ్లో తీసుకోవచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్లో తీసుకోవచ్చు. అఫ్కోర్స్ ఇన్స్టాగ్రామ్లో చాలా పోల్స్లో శ్రీజాకు కూడా టాప్లో కనబడుతుంది. కానీ అన్అఫీషియల్ పోల్స్ అన్నింటిలో కూడా అండ్ యూట్యూబ్ కమ్యూనిటీలలో లేదంటే యూట్యూబ్ మనకి ఈ పోల్స్ పెట్టినప్పుడు ఆ పోల్స్లో ఎవరు ఎలిమినేట్ అవుతారని పెడితే ఎక్కువ శాతం మళ్ళీ శ్రీజాకు పడుతున్నాయి. సో ఈ లెక్కన అన్నీ కలిపి చూస్తే టాప్లో ఖచ్చితంగా సంజనానే ఉంది. ఎందుకంటే సంజన ఏది లేని చోట కూడా, అసలు ఎక్కడ ఏమీ లేదు, స్కోపే లేని చోట కూడా స్కోప్ దొరకబట్టుకుంటుంది. అక్కడ స్పేస్ క్రియేట్ చేస్తుంది. ఆ స్పేస్ క్రియేట్ చేసి అందులో ఏదో కాంట్రవర్సీ పెడుతుంది. ఆ కాంట్రవర్సీని ఎట్నో అట్లా రసవత్రంగా తీసుకొని పోతుంది. అందులో కొంత పాజిటివ్ అవుతుంది, కొంత నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు ఈమెకి పాజిటివిటీ వచ్చేది ఉంటుంది, నెగిటివిటీ వచ్చేది ఉంటుంది. ఇప్పుడు తనుజాకి అండ్ సంజనాకి ఈ పోప్ పంచాయతీ జరిగింది. పోప్ పంచాయతీ పెద్ద పాపులర్ పంచాయతీ అండ్ తోపు పంచాయతీ కాదు, కానీ పాపులర్ పంచాయతీ, పాప్ పంచాయతీ అయింది. సో అందులో తనుజ సైడ్ నిల్చునేటోళ్ళు ఉంటారు, సంజన సైడ్ నిల్చునేటోళ్ళు ఉంటారు. ఇట్లా కొంత ఓటు బ్యాంక్ అనేది తను గ్యాదర్ చేసుకుంటూ వస్తుంది. ప్రతి వీకు ఎగ్ టాపిక్లో కావచ్చు, షాంపూ డబ్బాల టాపిక్లో కావచ్చు, ఈ దొంగతనాల టాపిక్లో కావచ్చు, పాజిటివిటీ నెగిటివిటీ రెండు రకాల వర్గాలని నిర్మించుకుంటా ఈమె సైడు ఒక 50% పాజిటివ్ ఆడియన్స్ని సంపాదించుకుంది. ఇప్పుడు ఓటింగ్ అనే దగ్గర మనం ఓపెన్ చేయగానే ఎవరి మొహం చూస్తే టక్కున గుర్తుపడతామంటే సంజన ఫేస్ చూడగానే ఈమె ఏదో కంటెంట్ క్రియేట్ చేసింది అన్న ఫీలింగ్ వస్తుంది కదా, అట్లా ఓట్లు పడతాయి. సో ఎవరు అవునన్నా కాదన్నా, ఎంత పెద్ద పోల్స్లో ఎవరు నిల్చున్నా, నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మ్యాక్సిమస్ మెరిడియస్ చెప్పిన దాని ప్రకారంగా సంజన అని టాప్లో ఉంది. ఆమెకి దాదాపు 25 to 28% ఓటింగ్ అనేది షేర్ అవుతుంది. ఇక సెకండ్ ప్లేస్లో మీరు షాక్ అవుతారు. ఎందుకురా ఈ ముందు అని అంటే, కంటెంట్ క్రియేట్ చేసినా చేయకపోయినా ఈ పర్సన్ ఖచ్చితంగా పాజిటివిటీతో ముందడికి పోతుంది. సుమనకి ఎట్లయితే పాజిటివిటీ ఉందో అదే రేంజ్ ఆఫ్ పాజిటివిటీ ఫ్లోరాకు ఉంది. సెకండ్ ప్లేస్లో ఫ్లోరా ఉంది. 18%, 19% ఓటు బ్యాంక్ షేర్ తోటి ఉంది. ఎందుకు అని అంటే నిన్న నామినేషన్లో తను చూపించిన అద్భుతమైన పర్ఫార్మెన్స్, అటు టాస్క్ ఆడింది, ఇటు నామినేట్ చేసినప్పుడు పాయింట్స్ ఖతర్నాక్ పెట్టింది. అది కూడా మాస్క్ మ్యాన్ హరీష్ లాంటి తోపు కంటెస్టెంట్. ఈ సీజన్లో తోపు కంటెస్టెంట్స్ ఎవరు ఉన్నారంటే ఇక చెప్పుకోవాలంటే వాళ్ళే కదా, సంజన, హరీష్ వీళ్ళ పేర్లే చెప్తాం, ఇమాన్యుల్, బర్నన్న వీళ్ళ పేర్లే చెప్తుంటాం, శ్రీజ పేరు కూడా చెప్పుకోవచ్చు. సో ఇలాంటి కంటెస్టెంట్స్కి
అంటే అంత టఫ్గా ఆర్గ్యూ చేసి అసలు అవతలని మాట్లాడినాడు తలకాయ నొప్పి తీసుకొస్తారా నాయన, తల పోట అన్న రేంజ్లో ఉంటుంది ఆయన పర్ఫార్మెన్స్ అన్నట్టుగా ఉండే పర్సన్తో ఆర్గ్యూ చేసి అతన్ని ఆర్గ్యుమెంట్లో అతను ఏదేదో ఒర్రేటట్టుగా చేసి ఒరిజినల్ అంటే రా పాయింట్స్, ఖతర్నాక్ పాయింట్స్, తన లూప్ హోల్స్ తీసుకొచ్చి బయటపెట్టింది. సో అంత పెద్ద ఫైట్ని ఫేస్ చేసి అద్భుతమైన పాయింట్స్ పెట్టింది అన్నప్పుడు పాజిటివిటీ వస్తుంది. ఫ్లోరాకి ఆటోమేటిక్గా ఓట్లు పడతాయి. నిన్న నామినేషన్ చూసిన వాళ్ళు కావచ్చు, నిన్న నామినేషన్లో టాస్క్లు పెట్టడం, ఆ టాస్క్లో పర్ఫామ్ చేయడం, టోటల్ ఎల్లో టీమ్కి విపరీతమైన పాజిటివ్ ఎపిసోడ్ నిన్న. రాము పెట్టిన పాయింట్స్కి, రాము ఆడిన ఆటకి, ఫ్లోరా ఆడిన ఆటకి, ఫ్లోరా పెట్టిన పాయింట్స్కి. అఫ్కోర్స్ సుమన్ అన్న రీతూ చౌదరిని కరెక్ట్ పాయింట్స్ తోటి నామినేట్ చేయలేదు. లైవ్లో మాత్రం కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసింది రీతూ చౌదరికి. కాదమ్మా, నువ్వు మన టీం అందరం కలిసి ఒక చోట కూర్చుండి ఒక గ్రూప్ డిస్కషన్ పెట్టుకొని ఈ పర్సన్ని మనం ఎందుకు అది అనుకుంటున్నామో అని చెప్పి అనుకుందాము. అది కొంచెం అతనికి హ్యూమిలేటింగ్గా ఉన్నప్పుడు అట్లాంటి పాయింట్స్ని తీసుకొచ్చి, అంటే ఇప్పుడు అతని ఫేస్ మనం పెట్టుకుని వంట చేస్తాడు, అది మనకు మంచిగా అనిపిస్తుంది, మనం అనుకున్నాం. అది తీసుకొచ్చి నువ్వు అక్కడ బజార్లో చెప్పడం కరెక్ట్, అందరి ముందర చెప్పడం కరెక్ట్ కాదు. మన టీం అనుకున్న డెసిషన్ కదా, అది బయట పెట్టరాదు, అది నాకు నచ్చలేదు, అక్కడ మాట ఇక్కడ చెప్పినట్టు అనిపించింది అని చెప్పిండు. ఇంత క్లారిటీగా అదే నామినేషన్లో నిలబడి చెప్పుంటే బాగుండేది. లైవ్లో తనకు ఎక్స్ప్లెయిన్ చేసిండు, 1-10 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తే దానిలో మీనింగ్ అది మ్యాటర్. అది చెప్పలేకపోయాడు. పాయింట్ ఉంది, పాయింట్ పెట్టలేకపోయాడు, అది ప్రాబ్లం. సో ఫ్లోరా చాలా బాగా పర్ఫామ్ చేయడం వల్ల ఆమెకు ఓట్లు వస్తున్నాయి, ఓటు బ్యాంక్ పెరుగుతుంది. అండ్ తను ఎక్కడా కూడా అనవసరమైన కాంట్రవర్సీలో ఉండలేదు, హౌస్ వర్క్లో డిలే చేస్తలేదు, టాస్క్లో పర్ఫామ్ లేకుండా ఉండలేదు. ఎక్కడ ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా, నామినేషన్లు చేసినా తల దించుకొని నేను నెక్స్ట్ టైం ఇంకా బాగా పర్ఫామ్ చేస్తాను, ఇట్లాంటి పాజిటివ్ యాటిట్యూడ్ ఇవన్నీ కూడా జనాలకు నచ్చుతున్నాయి. సుమనన్న ఫ్యాన్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఇప్పుడు ఎందుకంటే సుమనన్న లేడు కదా, సుమనన్నని సింపతితోటి ఎంకరేజ్ చేస్తున్నా, సుమనన్నలోని ఆ కామ్నెస్ని, ఇలాంటి సైలెన్స్ని ఇష్టపడుతున్న వాళ్ళంతా కూడా ఇప్పుడు ఎవరికి వేస్తారు చెప్పు ఒక మాట, సుమనన్న ఫ్యాన్స్ అంతా చచ్చినట్టుగా ఫ్లోరా గారికి వేయాల్సిందే. వాళ్ళకి దిక్కులేదు, మరి సుమనన్న లేడు అక్కడ. రైట్. అండ్ అంటే వీళ్ళకి సింపతితోటి వచ్చిన ఫ్యాన్సే కావచ్చు, కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్ చూపిస్తారు కదా, దట్స్ అ మ్యాటర్. అందుకే నేను ఖచ్చితంగా ఫ్లోరా గారికి సూపర్ అని చెప్తా, వావ్ అని చెప్తాను. నిన్న పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. రైట్. నెక్స్ట్ ఈరోజు కూడా తన పర్ఫార్మెన్స్ ఉండబోతుంది ఫ్లోరా గారిది విత్ కళ్యాణ్ టీం గెలవడానికి. అంటే గెలవడానికి ఆమె కారణం కాదు, కళ్యాణే కారణం అయి ఉండొచ్చు, కానీ దాన్ని ప్రొటెక్ట్ చేయాలి కదా, దానికోసం పోరాడాలి కదా, ఏదో ఒకటి చేయాలి, పోరాడాలి, అప్పుడే కదా గెలుస్తారు. సో ఇమాన్యుయల్, ఫ్లోరా, కళ్యాణ్ కలిసి గట్టిగా ఆడిరు ఈరోజు. టాస్క్ అని బాగా వినబడుతుంది. మరి ఎపిసోడ్ చూస్తే కానీ క్లారిటీగా తెలియదు, ఎందుకంటే రెండో ప్రోమోలు కూడా ఫన్ ప్రోమో రిలీజ్ చేసారు తప్ప టాస్క్కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయలేదు. సో ఈ లెక్కన చూస్తుంటే ఈరోజు రేపు ఆడే టాస్కులలో కళ్యాణ్ బాగా పర్ఫామ్ చేయబోతున్నాడు, కళ్యాణ్ టీం బాగా పర్ఫామ్ చేయబోతుంది అనేది ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది బయట సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్న ఇన్ఫర్మేషన్. చూద్దాం, ఫ్లోరా గారికి దీని ద్వారా కూడా ఇంకా పాజిటివిటీ పెరిగే ఛాన్స్ ఉంది, ఓట్లు పెరిగే ఛాన్స్ ఉంది, కాబట్టి మంచి ఓటింగ్ ఉంటుంది. ఇక థర్డ్ ప్లేస్లో ఉన్నది దివ్యనికిత వచ్చుడే గేమ్ ప్లాన్ స్టార్ట్ చేసింది. యాంటీ సంజన గేమ్ ప్లాన్ అండ్ పాజిటివ్ టు భరణి, ఈ రెండు కోణాలతోటి ముందరికి పోతుంది. అంటే ఒకరికి పాజిటివ్గా ఉంటే అతన్ని పొగడంగానే అతను క్లోజ్ అయిపోయాడు, బాగా విపరీతంగా ఆఖరికి గురువు అనే పాయింట్కి పోయాడు. అదేందో వెరైటీ. ఎవరైనా క్లోజ్ అయ్యారు కొంచెం మెచ్చుకుంటే మనం ఏంది ఫ్రెండ్లీ వైబ్ ఉంటుంది, వాళ్ళతో క్లోజ్గా ఉంటాం. కానీ ఈయన డైరెక్ట్గా ఆమె గురువుని, ఆమె గురువు ఈయన శిష్యుడు అన్నట్టుగా మారిపోయాడు. సో దివ్యనికిత అట్లా సంజన అన్న చూడు, పప్పెట్స్ని చేసి ఆడుకుంటున్నాం అని. ఎస్, పప్పెట్ని చేసి ఆడుకుంటున్నట్టుగా ఉంది. మీరు లైవ్ చూస్తే మీకు అర్థమవుతుంది. బర్నీ అన్నని లిటరల్లీ పప్పెట్ లాగా ఆడుకుంటుంది. బర్నీ అన్న కూడా పప్పెట్ లాగా సరెండర్ అయిపోతాడు. బర్నన్లో ఒక చిన్నపిల్లాడి కైండ్ ఆఫ్ మెంటాలిటీ, సాఫ్ట్ నేచరు, అట్ ది సేమ్ టైం ఎవరైనా పొగిడితే మెచ్చుకుంటే కరిగిపోయి చిన్న చంటబ్బాయి లెక్క మీరు ఎట్లంటే అట్లా అనేటట్టుగా మారుతాడు అనే ఒక లూప్ హోల్ని పట్టుకొని అతన్ని బాగానే గ్రిప్లో పెట్టుకుంది. ఆయన ఇప్పుడు ఏదంటే చేసేటట్టుగా ఉన్నాడు. తనుజా కోసం నాన్న అన్న బాండ్తో ఏదంటే చేసేటట్టే ఉన్నాడు. ఈమెనైతే ఇంకా గురువు శిష్యుడు అనే పాయింట్కి వెళ్ళి ఆమె ఏది చెప్తుంది తానా అంటే తందాన కాడికి పోయిండు బర్నన్న. తన ఇండివిజువాలిటీని మెల్లమెల్ల కోల్పోతాడు. సార్ ఇదంతా జరగడానికి తన గేమ్ ప్లాన్, మాస్టర్ మైండ్ ఇదంతా ఇప్పుడు కాదు, మబ్బులు ఎప్పుడు విడిపోతాయి అంటే బయటకు వచ్చిన తర్వాత బర్నన్నకు ఓయమ్మ ఈమె ఇంత ప్లాన్ చేసిందా, ఈమె మైండ్ గేమ్లో నేను ఇరుక్కుపోయినేంద్రా నాయన, నేనే స్మార్ట్ అని నాకు చెప్పి ఓహో ఆమె ఓవర్ స్మార్ట్గా ఉందా అనేది అప్పుడు క్లారిటీ వస్తుంది. అది లేదంటే ఇమాన్యులో ఇంకెవరో చెప్తే కూడా బాగానే ఉంటుంది అనుకుంటే చెప్పరు. ఇక్కడ ఇమాన్యుల్ కూడా ఇప్పుడు సంజనకు కూడా క్లారిటీగా ఏం చెప్తలేడు కదా, అంటే బర్నన్న కూడా ఏం చెప్పడని నేను అనుకుంటే ఎవరి ఆట వాళ్ళు ఆడుకొని అని విడిచిపెడతారు. సరే, దివ్య ఇలా ఆడిస్తున్నది, మైండ్ గేమ్ ఆడుతున్నది, సంజనతోటి గట్టిగా రైవల్రీ పెట్టుకోవడం వల్ల సంజనాకి ఆపోజిట్గా నిలబడుతుంది ఎప్పుడు ప్రతిసారి తనుజ. సో తనుజ నామినేషన్లో లేదు కాబట్టి తనుజ ఓట్లు ఎవరికి పడతాయి? ఖచ్చితంగా దివ్యనికితకి పడతాయి. ఇప్పుడు మొన్న జరిగిన గొడవ ఏంది? సంజన వర్సెస్ తనుజ, సంజన వర్సెస్ దివ్య. కాబట్టి ఈ పంచాయతీలో
సంజనాకి సైడ్ నిలబడేటోళ్ళు కొంతమంది ఉంటారు, తనుజ సైడ్ నిలబడేటోళ్ళు కొంతమంది ఉంటారు కదా. అక్కడ ఉన్నది ఎవరు ఆపోజిట్లో దివ్యనికిత కదా, తనుజ దివ్యనికిత. ఇప్పుడు తనుజ ఓట్లు ఖాళీగా ఉన్నప్పుడు తనుజ ఫ్యాన్స్ అందరూ ఎవరికి వేస్తారు? దివ్యనికితకు ఓట్లు వేస్తారు. రియల్ టైం నిజంగా చెప్పాలంటే ఇది వీకెండ్ లోపు ఈ ఓటింగ్ లిస్ట్లో మొత్తంలో టాప్లో సంజన అండ్ దివ్య మధ్యలో బాగా పోటాపోటీగా ఉంటుంది. ఎందుకంటే బయట ఏదన్నా యూట్యూబ్ పోల్ పెడితే తనుజాకి విపరీతమైన ఓటు పడుతుంది. 60% ఓట్ షేర్ అంతా తనుజాకి పడుతుంది. తనుజ ఏం పర్ఫామ్ చేస్తుందని కాదు, అప్పుడెప్పుడో సీరియల్ ఫ్యాన్స్ అంతా ఇది కంటిన్యూ అవుతుంది, అది మ్యాటర్. సో దివ్యకి గట్టి ఓటింగ్ పడుతుంది. ఇక నెక్స్ట్ డేంజర్ జోన్లో ఉన్నది ముగ్గురు. ఒకటి రీతు, రెండోది శ్రీజ, మూడోది హరీష్. ఎందుకు వీళ్ళు డేంజర్ జోన్లో ఉండబోతున్నారంటే రీతుకి ఆ పులిహోర కంటెంట్ వల్ల వచ్చిన నెగిటివిటీ. కోర్స్ ఇప్పుడు మనకి కళ్ళ ముందు కనబడుతుంది. అయితే పులిహోరే, గేమే. టాస్క్ విషయంలో ఎక్కడ కూడా తగ్గదు, పర్ఫార్మెన్స్ విషయంలో ఎక్కడ వెనకాడది, పాయింట్లు తీయడంలో, స్టాండ్ తీసుకోవడంలో, ఎక్కడైనా ఇష్యూ ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడడంలో, ఏ పాయింట్లో అయినా కానీ ఒక బిగ్ బాస్ ప్లేయర్కి ఉండాల్సిన అన్ని లక్షణాలు పర్ఫెక్ట్గా స్టాండ్ తీసుకుని పాయింట్ కరెక్ట్గా పెట్టగలిగే అంత నేచర్ ఉన్నది, దమ్ము ఉన్నది ఖచ్చితంగా రీతు చౌదరి. ఫిజికల్ టాస్క్లలో ఖతర్నాక్ ఆడుతుంది. బయట తను ఏంది అనేది విడిచిపెట్టి మనం ఇక్కడ చూస్తాం బిగ్ బాస్ హౌస్లో. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ లాంటి పర్సన్ బయట చాలా నెగిటివిటీ మూట కట్టుకున్నాడు బిగ్ బాస్ పోవాలని అనా అని. కానీ హౌస్లోకి పోయినాక మనం అవన్నీ చూసినామా, తన పర్ఫార్మెన్స్ చూసినాం. లైక్ దట్ మన బిగ్ బాస్ ఆడియన్స్ చాలా మంచోళ్ళు ఉంటారు, మృదు స్వభావాలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే టాస్క్ ఎట్లా ఆడుతుంది, పాయింట్స్ ఎట్లా పెడుతుంది, తప్పు జరిగినప్పుడు స్టాండ్ తీసుకుంటుందో లేదు ఇవే చూస్తారు. ఇవన్నిట్లలో ఇటు పులిహోర కంటెంట్ ఇచ్చుకుంటూ పైకి ఈ కంటెంట్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఇస్తుంది. కాబట్టి రీతు చౌదరికి ఓట్లు పడే ఛాన్స్ ఉంది. వీకెండ్ వరకు ఈ టాస్క్లో గట్టిగా పర్ఫార్మెన్స్ ఇస్తే బాగుంటుంది. కానీ వీళ్ళ టీం తనుజ టీం ఆల్రెడీ వీక్ అయింది. తనుజాని ఎలిమినేట్ చేసిండు, మన ప్రోమోలో చూస్తే అర్థమైంది కదా. సో ఈ టాస్క్లో అయితే స్కోప్ దొరకకపోవచ్చు, కానీ ఎలిమినేట్ అయిద్దా అంటే మేబీ కాదు అని నా ఉద్దేశం. ఇక డేంజర్ జోన్లో నేను అనుకుంటున్నది, నా సిక్స్త్ సెన్స్ చెప్తున్నది, ఇద్దరు ఉంటారు, శ్రీజ అండ్ హరీష్. అయితే శ్రీజాకి కూడా ఈ వారం, పోయిన వారం నుంచి చూస్తే ఈ వారానికి ఇంకా తగ్గింది. ప్రియా ఎలిమినేట్ అయినప్పటి నుంచి చాలా తగ్గింది. మీరు లైవ్లో చూస్తే ఎందుకు నువ్వు పాయింట్ తీసి మాట్లాడలేదు, ఎందుకు నువ్వు స్టాండ్ తీసుకోలేదని హరీష్ అడుగుతాడు. లేదు నేను మాట్లాడొద్దు అని చెప్పి డిసైడ్ అయినా, నాకు అర్థమైంది, నేను సైలెంట్గానే ఉంటా, సైలెంట్గానే పాయింట్స్ చెప్తాను, నా పాయింట్స్ చెప్పి సైలెంట్గా ఉంటా తప్ప నేను ఆర్గ్యూ చేయను. అనవసరంగా నేను జనాల్ని ఇరిటేట్ చేసే ఉద్దేశం నాకు లేదు. కరాఖండిగా చెప్తుంది, ఇంతమంది లైవ్లో నడుస్తుంది ఆ డిస్కషన్. సో శ్రీజ మారి ఓన్లీ పాయింట్స్ ఉన్నప్పుడు పెడితే కరెక్ట్గా మాట్లాడే దగ్గరనే ఉంటా అని చెప్పి ఉన్నది. అండ్ టాస్క్లో పర్ఫార్మెన్స్ విపరీతంగా ఇస్తుంది మనకు తెలుసు. శ్రీజ ఏ టీంలో ఉన్నా, మరినన్న టీములో ఉంది శ్రీజ, అయితే ఏ టీంలో ఉన్నా కానీ 100% ఎఫర్ట్స్ని ఖచ్చితంగా ఇస్తుంది. సో ఖచ్చితంగా 100% పర్ఫార్మెన్స్ చూసి కొంత ఓట్లైనా వస్తాయి. అంటే డేంజర్ జోన్ నుంచి కొంచెం మీదికి పోతుందేమో నాకు అనిపిస్తుంది. మరి ఖచ్చితంగా హరీష్ ఎలిమినేట్ అవుతాడంటే మోస్ట్ కాంట్రవర్షియల్ కంటెస్టెంట్ ఆఫ్ ది సీజన్ హరీష్, మాస్క్ మ్యాన్ హరీష్. అగ్ని పరీక్ష నుంచి కాంట్రవర్షియల్ కంటెస్టెంటే. ఇతనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా తిరుగుతూ ఉంటుంది గేమ్. అతను బాగా ఆడతాడా, బాగా చేస్తాడా కాదు, బాగా మాట్లాడతాడు, గట్టిగా మాట్లాడగలుగుతాడు, కాంట్రవర్షియల్గా మాట్లాడగలుగుతాడు. అటువంటి కంటెస్టెంట్ని బిగ్ బాస్ టీం వదిలేస్తుందా? డేంజర్ జోన్లో ఇద్దరు ఉంటే ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మనకి వీళ్ళిద్దరి మధ్యలో ఓటు తేడా ఎంత ఉందంటే, కొన్ని పోల్స్లో హరీష్కి టాప్ ఓటింగ్ 13%, 12% ఓటింగ్ ఉంటే, కొన్ని పోల్స్లో శ్రీజాకి 14%, 13%, 12% అట్లున్నాయి. సో ఇద్దరికి పెద్ద ఓటు డిఫరెన్స్ అనేది లేదు. ఇద్దరిట్లలోనే ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది, మళ్ళీ కామనరే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. వేరాజ్ ఇప్పుడు జరగబోతున్న ఈ వారం టాస్కులలో ఈ 2-3 రోజుల్లో విపరీతమైన పర్ఫార్మెన్స్ ఎవరైనా చూపిస్తే బచాయించొచ్చే తప్ప, లేదంటే వీళ్ళిద్దరిలోనే ఎలిమినేట్ అవుతుంది. వీళ్ళిద్దరు తోపులకి ఆడితే కనుక అప్పుడు రీతుకి డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతుంది. రీతు ఎలిమినేట్ అవుతుంది. సో నాకేమనిపిస్తుందంటే హరీష్ దగ్గర నుంచి మాటలు తప్ప ఆటలు కనబడతలేవు, మాటలు తప్ప ఎటువంటి ఫైటు కనబడతలేదు. ఎప్పుడు చూడు, ఈరోజు పొద్దుగాల నుంచి చూడు, నువ్వు ఎక్కడ చూసినా కానీ కెమెరాకు చెప్తూనే ఉంటాడు, ముచ్చట చెప్తూనే ఉంటాడు, వీళ్ళు తప్పు, వాళ్ళు తప్పు, ఎందుకు తప్పు, కిచెన్లో అది చేసే తప్పు, కిచెన్ ప్లాట్ఫామ్ నీట్గా ఉంచలేదు తప్పు, దానికి తప్పు, దీనికి తప్పు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు ఫేకే, నేను ఒక్కరినే మంచాను అన్నట్టు చెప్తాను. ఇవన్నీ కూడా చూడడానికి బోర్ కొడతాయి. ఇవన్నీ కూడా ఎపిసోడ్లో వేయరు, కాకపోతే కొంచెం వేసినా బోర్ కొడతాయి. అండ్ రాను ఏమవుతుందంటే ఇవన్నీ ఇంట్రెస్ట్ తగ్గిపోతాయి. కాబట్టి నాకు తెలిసి ఈ వీక్ నా ఊహ ప్రకారంగా, నా గెస్ ప్రకారంగా, అఫ్కోర్స్ నేను రేపు ఎల్లుండి మళ్ళీ కూడా ఓటింగ్ పోల్స్ చేస్తా, సిచ్యువేషన్ బట్టి వాళ్ళ ఆట తీరుని బట్టి ఎట్లా మారుతుందో చెప్తా. ఇఫ్ ఇన్ కేస్ మారితే చెప్పలేం, కానీ ఇప్పటి వరకైతే యాజ్ ఆఫ్ నౌ ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ హరీష్ అని నాకు అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుద్దో. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి, అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకుని అట్లే మన వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేయరు. ఓకేనా?
ఏదో నచ్చితే ఆర్డర్ చేసుకోరి. ఓకే, ఉంటాం వల్ల. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దసరా ముందుగానే చెప్తున్నా. నైట్ ఎపిసోడ్లో కూడా చెప్తా, కానీ ఈ వీడియో షార్ట్ అండ్ స్వీట్గా ఉన్నది కదా, అందరు లాస్ట్ దాకా చూస్తారు కదా, అందుకని చెప్తాను. లెంత్ ఉన్నాయని చెప్పి భయపడకురి, ఎపిసోడ్ రివ్యూలు లెంత్ ఉన్నాయని భయపడకురి. ఎందుకంటే అది 24/7 జరిగినవన్నీ కవర్ చేస్తూ పోతుంటా. ఆల్రెడీ మిడ్ నైట్ ముచ్చట్లలోనో లేదంటే డే మార్నింగ్ టు ఈవినింగ్ లైవ్లో జరిగినప్పుడు చూసి చెప్పినవి ఉంటే కనుక మీరు స్కిప్ కొట్టచ్చు, ఎపిసోడ్లో ఉన్నవి మాత్రమే చూడొచ్చు. అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం లెంత్ పెరుగుతుంది, కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ పాయింట్ టు పాయింట్ ఎవరు ఎక్కడ తప్పు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా నేను కలిపి చెప్తున్నాను కాబట్టి కొంచెం లెంత్ పెరుగుతుంది, లేట్ కూడా అవుతుంది. వీడియో లేట్ ఎందుకు అవుతుందంటే డాట్స్ అన్ని కనెక్ట్ చేసేసరికి నాకు టైం పడుతుంది, ఎందుకు ఇట్లా రియాక్ట్ అయ్యారో తెలుసుకోవడానికి నాకు టైం పడుతుంది. సో ప్రతిదీ చూసుకొని రాసుకొని చేసి ఇలా గ్రంథాలు నింపుతున్నాయి. చూడు, గ్రంథం అయిపోయింది, గ్రంథం ఆల్రెడీ ఇది అయిపోయింది, ఇంకా 4 పేజీలు ఉన్నాయి అంతే. అది కూడా ఒక సైడ్ అయిపోయినాయి, ఇంకొక సైడ్ మిగిలినాయి అంతే. సో ఇలా గ్రంథాలు రాసి మీ ముందుకు అందంగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నా. కొంచెం ఎఫర్ట్స్ ఎక్కువ పెడుతున్నా కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటా. అండ్ నేను పుసుక్కున ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం, పుసుక్కున ఈరోజు రాంగ్ అని రేపు రైట్ అనాలంటే ఇబ్బంది అవుతుంది. అట్లా అంటే టకటక మాటలు మారుస్తూ చేయాలంటే కూడా నాకు నచ్చదు. కాబట్టి ఒక స్టాండ్ తీసుకునేదాకా, ఒక అర్థమయ్యేదాకా, సిచ్యువేషన్ ఎందుకు వీళ్ళు ఇట్లా రియాక్ట్ అయ్యారో అర్థమయ్యేదాకా నేను బాగా సునిశ్చితంగా హీరో అంత సునిశ్చితంగా పరిశీలించి మీ ముందు ప్రజెంట్ చేస్తున్నా. అది మ్యాటర్. థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ దాకా చూసినందుకు. షబ్బా ఖైర్.